గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగంతో సత్తా చాటిన ఇస్రో తాజాగా మరో ప్రయోగాన్ని సక్సెస్ చేసి భారత సత్తాను ప్రపంచ దేశాలకు చూపించింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు గాను ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం సంపూర్ణ విజయవంతమైంది. ఎట్టకేలకు ఆదిత్య L1 ఉపగ్రహం తుది కక్షలోనికి ప్రవేశించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లంగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని మోడీ ఇస్రోకు అభినందనలు తెలిపారు. 2023 సెప్టెంబర్ 2న PSLV-C-57 రాకెట్ ఆదిత్య L1ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు 63 నిమిషాలు పట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య L1 విజయవంతంగా విడిపోయింది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కెరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో ఆదిత్య L1 మిషన్ను చేపట్టింది ఇస్రో. ఆదిత్య L1ను లెగ్రాన్స్ పాయింట్ 1 కక్షలోకి వెళ్లేందుకు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది. మొదట ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ కక్షలోకి ప్రవేశపెట్టారు. సౌర మండలంలోని గాలులతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య L1 ఉపగ్రహం 1475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం 7 పేలోడ్లున్నాయి. ఇక ఈ ఉపగ్రహం 5 ఏళ్ల పాటు సమాచారాన్ని సేకరిస్తుంది. భానుడిలో వచ్చే మార్పులు, సకల ప్రాణుల జీవంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది.